ఈ ప్రాజెక్ట్ కూడా డ్రాప్ అయింది. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, మేము అక్కడ చైనాలో ఉన్నప్పుడే పార్ట్నర్స్తో మాట్లాడామని చెప్పేసి మాట్లాడిన తర్వాత సీరియస్ ఫ్యాక్టర్స్ కొన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ పెడితే మనకేం ఇష్యూస్ రావచ్చు, వాటిని ఓవర్కమ్ చేయగలుగుతామా లేదా, ఒకవేళ ఓవర్కమ్ చేయాలంటే సొల్యూషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ డ్రాప్ చేయాల్సి వచ్చింది. మాకు అనిపించిన మేజర్ ఇష్యూ ఆఫ్టర్ సర్వీస్. ఇక్కడ ఆస్ట్రేలియాలో మ్యాన్ పవర్ చాలా కాస్ట్లీ, దానివల్ల ఆఫ్టర్ సర్వీస్ కస్టమర్స్కి ఇవ్వడం చాలా కాస్ట్లీ అయిపోతుంది. అసలు ఆఫ్టర్ సర్వీస్ ఏంటంటే, ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఏదైనా ప్రోడక్ట్ కొంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఒక కార్ కొన్నానంటే, ఆ కారు కొన్న తర్వాత ఏదైతే మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే షోరూమ్ వాడు చూసుకోవాలో వాటిని ఆఫ్టర్ సర్వీస్ అంటారనమాట. మనం ఎప్పుడైతే పార్ట్నర్స్తో బిజినెస్ చేస్తామో ప్రతి ఒక్కరి ఇన్పుట్ ఇంపార్టెంటే అనమాట. అలా ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డాం. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.